నమస్కారం వీబీ న్యూస్ కి స్వాగతం. దివ్యాంగ కుమార్తెల పెన్షన్ కోసం తండ్రి హైడ్రామా. హనుమాన్ జంక్షన్ ఫిబ్రవరి 17 వీబీ న్యూస్ డిజిటల్ మీడియా. కృష్ణా జిల్లా కనవరం నియోజకవర్గం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ సమీపంలో చోటు చేసుకున్న సంఘటన. పెద్దపాడు మండలం ఏపూరు గ్రామానికి చెందిన గద్దెల హరికృష్ణ దివ్యకు 2012లో వివాహం జరిగింది. వీళ్ళిద్దరికి ఇద్దరు దివ్యాంగ కుమార్తెలు జన్మించారు. దివ్యాంగ కుమార్తెలు జన్మించడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దివ్యాంగ కుమార్తెలను తీసుకొని చచ్చిపోమని భర్త హరికృష్ణ టార్చర్ పెట్టడంతో దివ్యాంగ కుమార్తెలను తీసుకుని దివ్య తన తల్లిదండ్రులతో సాయంతో కలిసి జీవనం వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎన్నిసార్లు పిల్లలకు పెన్షన్ పెట్టినా రాలేదు అంటున్న దివ్య. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇద్దరు పిల్లలకు 12,000 పెన్షన్ ఇస్తున్నారంటూ దివ్య వెల్లడి చేసింది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి హరికృష్ణ 12,000 రూపాయల పెన్షన్ కోసం డ్రామాకు తెరలేపాడు. దివ్య దగ్గరకు వెళ్లి నా పిల్లలు కావాలి అంటూ గొడవకు దిగాడు. ఈ గొడవల నేపథ్యంలో దివ్య పెద్దపాడు పోలీసులను ఆశ్రయించింది. పెద్దపాడు పోలీసులు దివ్యని ఉదయం సాయంత్రం స్టేషన్ చుట్టూ తిప్పుతూ ఇబ్బంది పడుతుందని దివ్య ఆరోపణ చేస్తుంది. నాకు నా పిల్లలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ న్యాయం చేయాలని. గద్దెల దివ్య, నా భర్త పేరు గద్దెల హరికృష్ణ, మాది ఏపూర్ గ్రామం. నాకు 2012లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు. పుట్టుకతోనే మూగా చెమటితో పుట్టడం వల్ల ఇంట్లో అత్త మామలు, భర్త, బంధువులు హింసించి టార్చర్ చేసి నిన్ను ఇక్కడుంటే చంపేసేస్తాము, నీ పిల్లల్ని తీసుకుని నువ్వు ఇటన్న వెళ్ళి చావు, నా కొడుకు వేరే మ్యారేజ్ చేసుకుంటాము, నువ్వు మాకు అవసరం లేదు, ఈ మోగ పిల్లలతో మేము ఎక్కడ పడము, ఇంట్లో నుంచి అసలు వెళ్ళిపో నువ్వు అని చెప్పేసి టార్చర్ చేసి ఓకే హింసిస్తూ ఉంటే నేను గత 3 సంవత్సరాలుగా హనుమాన్ జంక్షన్లో రెంట్కుంటున్నా. నా తల్లిదండ్రుల సమక్షంలో వైసీపీ ప్రభుత్వం ఉండగా నేను నా పిల్లలిద్దరికీ పెన్షన్ పెట్టుకున్నాను, రాలేదు. నాకు టీడీపీ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 6,000, 12,000 నా పిల్లలిద్దరికి పెన్షన్ ఇస్తున్నారు. అది నా భర్తకి, ఆ భర్త తరపున బంధువులకి తెలిసి ఆ పెన్షన్ వస్తాం మొదలుపెట్టిన కాడి నుంచి టార్చర్ చేయడం, నన్ను కొట్టి నా పిల్లల్ని తీసుకెళ్ళిపోయి నానా హింసలు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మొన్న సండే మధ్యాహ్నం 2 గంటల సమయంలో తల్లిదండ్రులు లేని సమయంలో చూసి ఇంటి మీదకి వచ్చి దాడి చేసి నన్ను కొట్టి నానా హింస చేసి ఆ పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. పక్కన వాళ్ళు చూసి ఆపితే నేను 112కి కాల్ చేసి మాట్లాడితే కానిస్టేబుల్ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమ్మా అని చెప్పేసి అంటే నేను వెంటనే పెద్దపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాసిచ్చి ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ మొత్తం రికార్డింగ్ చేసి తీసుకెళ్ళి నేను పోలీస్ వారి సమక్షంలో ఇచ్చాను. ఇచ్చిన తెల్లారి కూడా నేను వెళ్ళాను. 3 డేస్ నుంచి నన్ను కంటిన్యూగా రేపు రా, సాయంత్రం రా అని తిప్పుతానే ఉన్నారు. నా కేసు తీసుకోలేదు. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు దయచేసి మా మీద దయించి నన్ను, నా పిల్లల్ని కాపాడమని, ఈ కేసు మీరన్నీ న్యాయం చేస్తారని మీ సహాయం కోరుకుంటున్నాను.